హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్ అమ్మ ఆ డ్రాయింగ్ని పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కళ్ళని ఎక్కడో చూసినట్టు ఉంది అని చెప్పి రాతోడు వచ్చి, ఏంటి మిస్ అమ్మ ఆ కళ్ళని అలా చూస్తున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉండగా, ఈ కళ్ళని ఎక్కడో చూసినట్టు ఉంది రాతోడ్ అని మిస్ అమ్మ అంటుంది. ఈ కళ్ళ కోసమే కదా, ఈ డ్రాయింగ్ కోసమే నిన్న అంత గొడవ జరిగింది అని చెప్తూ ఉంటాడు. నేను ఇలాంటి కళ్ళు ఎవరికో చూసినట్టు గుర్తొస్తుంది, కానీ ఎవరనేది గుర్తుకు రావట్లేదు అని అనటంతో, ఇవి మా మేడం గారి కళ్ళే అని చెప్తూ ఉంటాడు. నేను మీ మేడంని ఎప్పుడూ చూడలేదు కదా, కానీ ఎక్కడో చూసినట్టుంది అని మిస్ అమ్మ అంటుంది. ఏంటి, నువ్వు మా మేడం గారి ఫోటో చూడలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును, చూడలేదు అని అనటంతో, నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు, అదేం విచిత్రం మిస్ అమ్మ, ఫోటో చూడకపోవటం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. కదా, నిజంగానే ఆశ్చర్యమే, నేను మీ మేడం గారిని చూడలేకపోతున్నాను అని చెప్పడంతో, ఆశ్చర్యంగానే ఉంది నిజంగానే మిస్ అమ్మ, నువ్వు మా మేడం గారిని కొడైకెనాల్లో కలవటానికి వచ్చినప్పుడు చూడలేదు, ఈ ఇంట్లో ఫోటోను చూడలేదు, మరి ఈ కళ్ళను ఎక్కడ చూసావు అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మిస్ అమ్మ ఆశ్చర్యపోతుంది. ఏంటి, నేను కొడైకెనాల్ వచ్చింది మీ మేడం గారిని కలవటానికా, ఈ ఇంటి కోడల్ని కలవటానికా? కాదు కదా, నేను మా అక్కని కలవటానికి వచ్చాను అని బాగి అంటుంది. ఇక అప్పుడు రాతో తడబాటు పడుతూ ఉంటాడు. ఏం లేదు మిస్ అమ్మ, ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. చెప్పు రాథోడ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది మిస్ అమ్మ. అంటే మా సారు ఆవిడతోటి వచ్చినప్పుడు నువ్వు కలవలేకపోయావు, అయితే చెప్తున్నా అంతే అని చెప్పి తడబాటు పడుతూ ఉంటాడు. అట్లా అన్నావా అని అనటంతో, నిజంగానే మిస్ అమ్మ, నువ్వు ఎవరికో ఇలాంటి కళ్ళు ఉండుంటాయి, అది గుర్తు తెచ్చుకొని ఉంటావు అంతే, నేను మా సార్ పిలుస్తున్నారు వెళ్ళాలి అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మిస్ అమ్మ అయితే, నీ ఎక్కడ చూశాను ఈ కళ్ళని అని అలా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ అరు గుప్తా దగ్గరికి వెళ్ళి, గుడ్ మార్నింగ్ గుప్తా గారు అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా ఒక్కసారిగా ఫైర్ అయిపోతాడు. బాధ్యతగా వచ్చి శుభోదయం మాత్రం బాగా చెప్తావు, కానీ నువ్వు చేసే పనులు మాత్రం ఎలా ఉంటున్నాయో అని గట్టిగా కోపంతో అరుస్తూ ఉంటాడు. ఇక అరు అంటుంది, ఏంటి గుప్తా గారు ఉదయాన్నే ఇంత ఫైర్గా ఉన్నారేంటి, కూల్ కూల్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా చాలా కోపంగా ఉంటాడు. ఇంతలో మిస్ అమ్మ ఆ కళ్ళ డ్రాయింగ్ని పట్టుకొని అలా గార్డెన్లోకి వస్తూ ఉంటుంది. ఇదేంటి మిస్ అమ్మ ఇటు వస్తుంది, ఏదో ఒకటి చేయండి గుప్తా గారు అని అరు అంటుంది. నువ్వు చేసిన పాపానికి నువ్వే అనుభవించాలి అని చెప్తూ ఉంటాడు. ఇక పువ్వులు కోస్తున్నట్టుగా అరు యాక్షన్ చేస్తూ ఉంటుంది. మిస్ అమ్మ అలా ఆలోచిస్తూ వస్తుంది. గుడ్ మార్నింగ్ మిస్ అమ్మ, దేవుడి కోసం పువ్వులు కోసుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది అరు. నీకు అలవాటేగా అక్క, కోసుకో, నేనేదో రిలాక్స్ అవుదామని ఇలా చెట్టు కిందకి వచ్చాను అని చెప్పి ఆ డ్రాయింగ్ని పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మిస్ అమ్మ, ఏంటి మిస్ అమ్మ అలా ఆలోచిస్తున్నావేంటి, ఏమైంది అని అరు అడుగుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అరు అలా అడగటంతో మిస్ అమ్మ అరుని చూసి, ఏంటి అని చెప్పి అలా చూస్తూ కళ్ళ వెంకి ఉండిపోతుంది. ఆ డ్రాయింగ్లో ఉన్న కళ్ళని, అరు కళ్ళని అలా చూస్తూ ఉండిపోతుంది. ఏమైంది మిస్ అమ్మ అని అరు అడుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు కళ్ళు మూయండి అని చెప్తుంది. అరు అలా కళ్ళు మూస్తుంది. మళ్ళీ తెరిసేటప్పటికి ఆ డ్రాయింగ్ని ఎదురుగుండా పెట్టుకుని, ఆ కళ్ళు ఈ కళ్ళు ఒకేలా ఉన్నాయేంటి అని చెప్పి మిస్ అమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. గుప్తా వచ్చి, ఏంటి ఈ మిస్ అమ్మ ఏం చేస్తుంది అని తొంగి చూస్తాడు. ఆ డ్రాయింగ్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, నీ కళ్ళు ఈ కళ్ళు సేమ్ ఒకేలా ఉన్నాయేంటి అని మిస్ అమ్మ అలా డ్రాయింగ్ని అరుకి చూపిస్తుంది. అరు ఆ కళ్ళని చూసి, హే నా కళ్ళే నా కళ్ళే అని గెంతులు వేస్తూ ఉంటుంది. నీ కళ్ళ అని మిస్ అమ్మ అడుగుతుంది. అవును నా కళ్ళే అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు అరుకి గుర్తొస్తుంది, అవును కదా ఇది డ్రాయింగ్ది కదా అని చెప్పి భయపడుతూ ఉంటుంది. కళ్ళు మూసేసుకుంటుంది కనపడకుండా. ఇక మిస్ అమ్మ గొడవ చేస్తూ ఉంటుంది. అక్క, మీరు కళ్ళు తెరవండి, నాకు కళ్ళు చూపించండి అని గొడవ చేస్తూ ఉంటుంది. మీరు అంతిదిగా ఇది నా కళ్ళే అన్నారేంటి అని చెప్పి డౌట్గా అడుగుతూ ఉంటుంది. అంటే నా కళ్ళలాగానే ఉన్నాయి, అందుకనే అన్నాను, నా కళ్ళులాగా చాలామందికి ఉంటాయి మిస్ అమ్మ అని చెప్తూ ఉంటుంది. ఉండండి అక్క, మీరు ఇక్కడే ఉండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మిస్ అమ్మ లోపలికి వెళ్తుంది. కానీ గుప్తా గారు ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి అరు బ్రతిమలాడుతూ ఉంటుంది. నేనేమి చెయ్యలేను అని చెప్తూ ఉంటాడు. నేను పారిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి అరు వెళ్ళిపోతూ ఉండగా బాగి వస్తుంది. ఆగండి అక్క, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఫోటో తీస్తాను అని చెప్పి ఫోన్ పట్టుకొని ఒక్కసారిగా అరుని ఫోటో తీసేస్తుంది. ఇక గుప్తా అరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎలాగా అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
మిస్సమ్మ ఆ ఫోన్లో ఫోటోని చూస్తూ ఉండగా వెనకాతల అన్నీ పడతాయి, కానీ అరు ఫోటో మాత్రం కనిపించదు అందులో. అదేంటి మీ ఫోటో మాత్రం పడలేదు అని చెప్పి ఆశ్చర్యపోతుంది. ప్లీజ్ గుప్తా గారు ఏదో ఒకటి చేయండి అని పడుతూ ఉంటుంది అరు. ఇక అప్పుడు గుప్తా వచ్చి, గుప్తా అప్పుడు ధూమ్ తథా అని చెప్పి ఒక్కసారిగా బాగి ముందల ప్రత్యక్షమవుతాడు. బాగి దడుచుకుంటుంది. నమస్కారం అమ్మా, నేను ఊరు నుంచి కబురు వచ్చిందని అనుకోని పరిస్థితులలో వెళ్ళాను. పని పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడ పనిలో చేరదామని వచ్చాను. అయ్యగారు లోపల ఉన్నారా అని అడగటంతో ఇక మిస్సమ్మ ఏమీ మాట్లాడకుండా అలానే ఫోన్ని చూస్తూ ఉంటుంది. ఏమైనది అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. ఇందులో అక్క ఫోటో తీశాను, కానీ అక్క పడలేదు, వెనకాతల అన్నీ పడ్డాయి అని చెప్పడంతో గుప్తా ఆ యంత్రము ఒకసారి ఇటు ఇవ్వు, నేను చూస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుంటాడు. ఇకప్పుడు మిమ్మల్ని కూడా ఒక ఫోటో తీస్తాను అని చెప్పి ఇకప్పుడు బాగీని కూడా ఒక ఫోటో తీస్తాడు గుప్తా. అందులో మాయం చేసేస్తాడు బాగి ఫోటోని. ఈ యంత్రములోనే ఏదో తప్పిదము ఉన్నది, చూడము నీ ఫోటో తీసినా సరే ఇందులో కనిపించట్లేదు అని చెప్పడంతో కారు అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిస్సమ్మ ఇలా కూడా ఉంటుందా, ఫోన్ పాడైతే ఫోటోనే రాకూడదు, మనుషులు మాత్రమే ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఇక లోపలికి వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ గుప్తా గారు అని అరు చెప్తూ ఉంటుంది గుప్తాకి. గుప్తా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అక్కడ అమర్ పిల్లల్ని పిలుస్తూ ఉంటాడు. అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్ త్వరగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక వెళ్ళి బుక్స్ అన్నీ కూడా తీసుకొని వద్దామా అని చెప్పి బయలుదేరటానికి సిద్ధంగా ఉంటాడు. అమర్ వాళ్ళ నాన్న అంటాడు, మిస్సమ్మ కూడా ఖాళీగా ఉంటుంది కదా, నీతో పాటు తనని కూడా తీసుకువెళ్ళొచ్చుగా అని అడుగుతూ ఉంటాడు. నేనేమి షికారుకి వెళ్ళట్లా, ఖాళీగా ఉండి అని అమర్ చెప్తూ ఉంటాడు. ఈయనతో వెళ్ళినా సరే ఎక్కడికో మిలిటరీ ఆఫీస్కి వెళ్ళినట్టుగానే ఉంటుంది, ఎప్పుడు చూసినా అని పెట్టుకొని ఉంటాడు అని మిస్సమ్మ మాటలని మనసులో అనుకోకుండా పైకనేస్తుంది. ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. నీకు అసలు నోరు కంట్రోల్లో ఉండదే అని తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది బాగి. ఇక అప్పుడు అమర్ పిల్లల్ని తీసుకొని బయలుదేరుతూ ఉండగా ఫోన్ వస్తుంది, అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని చెప్పి. ఇక పిల్లలు బుక్స్ రేపు తీసుకుందాము, నాకు అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్తూ ఉంటాడు. ఎలా నాన్న, కుదరదు కదా, చాలా పని ఉంది అని అమ్ము చెప్తూ ఉంటుంది. మనోహరి నువ్వు తీసుకువెళ్తావా అందరినీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి చాలా సంతోషంగా సరే అని అంటుంది. మిస్సమ్మ కోపంగా చూస్తూ ఉంటుంది. అమర్ వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉంటారు, మిస్సమ్మ ఉంది కదా, మిస్సమ్మ తీసుకువెళ్తుంది అని అనటంతో మనోహరి ప్లాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. గోరా దగ్గరికి అమ్ముని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలి అంటే కనుక మిస్సమ్మ తీసుకువెళ్ళాలి, అలాగే ప్లాన్ చేయాలి అని ఆలోచించి మిస్సమ్మ ఉండగా నేను తీసుకువెళ్తే ఏం బాగుంటుంది, ఇంటి కోడలు మిస్సమ్మే కదా అమర్, తనని తీసుకువెళ్ళనివ్వు అని చెప్పడంతో మిస్సమ్మ ఆశ్చర్యపోతుంది. అదేంటి ఎప్పుడూ లేనిది ఇలా అంటుందేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఆయనకు అభ్యంతరం లేకపోతే తీసుకువెళ్తానని మిస్సమ్మ అంటుంది. అరు కూడా ఇదంతా వింటూనే ఉంటుంది. అదేంటి మనోహరి ఏదైనా ప్లాన్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పిల్లల్ని అందరినీ తీసుకొని మిస్సమ్మ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అమ్ము బాయ్ చెప్తూ ఉండగా అరుకి డౌట్ వస్తుంది. అమ్ముని ఏదో చెయ్యబోతుంది, గుప్తా గారు ఏంటి, ఏం జరగబోతుందో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. నీవు చేసిన తప్పిదముకి నీ కూతురు ఫలితము అనుభవించును అని గుప్తా చెప్తూ ఉంటాడు. నువ్వు ఆమెలో ఆత్మగా ప్రవేశించావు కదా, అందుకనే ఇప్పుడు నీ కూతురు అనుభవిస్తుంది అని చెప్పడంతో ఇక అరు ఆ కారు వెనకాలే పరిగెత్తుకుంటూ ఆపండి ఆపండి అని చెప్తూ ఉంటుంది. మిస్సమ్మ పిల్లల్ని తీసుకొని వెళ్తుంది. ఇక అమ్ముని అరు కాపాడుకోగలదా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.